మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. Hi, my name is Krishna Reddy. She is Monica, my wife. We are coming from Anandapur. ఈ క్లాస్ యొక్క ఎందుకు వచ్చామంటే ఈ క్లాస్ యొక్క మెయిన్ పర్పస్ మా కిడ్ని మేము ఎలా పెంచాలి అనే దాని మీద నేర్చుకుందామని చెప్పి వచ్చాము. ఇట్ ఈస్ నాట్ ఎ కిడ్ అండ్ రిలేషన్షిప్ అండ్ అన్టోల్డింగ్ సీక్రెట్ క్లాస్. ఇది ఒక 3 తరాలకి బ్యాలెన్సింగ్ చేయడానికి చాలా ఉపయోగపడింది. ఇది నాట్ ఓన్లీ ఫర్ మీ, మై పేరెంట్స్ అండ్ మై చిల్డ్రన్స్, మాకు ముగ్గురికి కలిపి ఈ క్లాస్ అనేది చాలా ఉపయోగపడింది. ఈ క్లాస్లో మేము ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం రోజు ఇంట్లో, ఎలా మాట్లాడాలి, మాట్లాడే విధానం, ఇవన్నీ మేము నేర్చుకున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం రామ్ సార్ గురించి చెప్పాలంటే రామ్ సార్తో లాస్ట్ 1 year నుంచి నేను జర్నీ చేస్తున్నాను. ఈ జర్నీలో ఎన్నో మెరాకిల్స్, ఎన్నో అచీవ్మెంట్స్ నేను అచీవ్ అయ్యాను. ఎనీ డ్రీమ్స్ నేను త్రూ విజువలైజేషన్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామ్ సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే విజయ పెద్దనా మ్యామ్. నమస్తే రామ్ సార్. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇష్టం లేకపోయినా లైఫ్ని ఏదోలా లీడ్ చేద్దాంలే అనుకుని వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఏ విధంగా అంటే చెప్పొచ్చు అంటాం, ఎటువంటి నష్టం కలిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్పొచ్చు అసలు? అంటే నీ క్వశ్చన్ స్ట్రైట్గా సింపుల్గానే ఉన్నట్టుగా ఉంది కానీ ఉషా, ఇందులో చాలా డీపర్ మీనింగ్, ఇన్నర్ మీనింగ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ అసలు ఇష్టం ఎందుకు లేదు? ఒకళ్ళకి ఇష్టం లేని లక్షణాలు గనక పార్ట్నర్లో ఉంటే అవే లక్షణాలు వేరే వాళ్ళకి ప్రాబ్లం కాకపోవచ్చు. సో ఫస్ట్ అసలు ఇష్టం లేదు అని అనటానికి కారణాలు ఏంటి అనేది ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. అంటే పలానా రీజన్ ఉంది అందుకే నాకు ఇష్టం లేదు, పలానాగా ఉంది నా జీవితం, నేను ఊహించినట్టుగా లేదు, ఈ విషయాలు నేను ఎక్స్పెక్ట్ చేశాను అవి లేవు ఇందులో అన్నప్పుడు ఆ ఇష్టం లేని తనం వస్తుంది. ఇక్కడ అది న్యాచురల్గా ఉన్న నీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల నీకు ఇష్టం లేకుండా ఉందా అనేది. అంటే ఇప్పుడు ఒకలాగా జీవితాన్ని ఊహించుకుంటాం, ఆ జీవితం నడిచేటప్పుడు ఇంకొకలాగా నడిచింది అనుకోండి, దాన్ని తీసుకుని మనం అనుకున్నట్టుగా లేకపోవట కారణాలు ఏంటో తెలిసి ఉండాలి ఒకటి. ఆ కారణాలని మనం మార్చుకోగలమా మనకు నచ్చినట్టు అనే నేర్పు కూడా ఉండాలి. ఇదేమీ లేకుండా నేను ఇలా అనుకున్నాను కాబట్టి అలా లేదు, నేను సాయంత్రం 5 గంటలకల్లా వచ్చేస్తాడు మా హస్బెండ్ అనుకున్నాను, రాత్రి 10 అయినా రాడు, అలాంటి ఉద్యోగం, చిలక గోరింకల్లాగా ఉంటాం అనుకున్నాం కాకపోతే అసలు టైమే లేదు, ఇలా రకరకాల అసంతృప్తులు ఉండొచ్చు. బట్ ఇష్టం లేదు అన్న ఫీలింగు ఇష్టంలా మారటానికి ఏం చెయ్యాలి అని గనక ఆలోచించగలిగితే అవకాశాలు వెతుక్కోవచ్చు. మనం ఎప్పుడు వీడియోలో మాట్లాడినా నేనేం చెప్తానంటే, మనం నార్మల్ కేసులు చూస్తాం. అంటే ఏ సేడిజము, ఎక్స్ట్రీమ్ కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ వాటి గురించి మాట్లాడడం. కారణాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు 10 అనుకుంటే 4-5 బాగుండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఏది బాగున్నాయో అది చూసి ముందు సాటిస్ఫై అవ్వటం, బాగోలేని వాటిని, నీకు ఇష్టం లేని వాటిని ఎలా నచ్చజెప్పి నీకు ఇష్టం అయ్యేలాగా చేసుకోగలవు పార్ట్నర్తో. వైఫ్ కానీ హస్బెండ్ కానీ, వైఫ్కైనా ఇష్టం లేని తనం ఉండొచ్చు, హస్బెండ్కైనా ఇష్టం లేని తనం ఉండొచ్చు. ఈ కారణాలు తెలుసుకుంటే ఫస్ట్, కారణాలు అంటావా ఇక అవి ఇక్కడ చెప్పడానికి కుదరదు, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ముందు ఎవరినన్నా ఇష్టపడి ఉండొచ్చు, ఆ లక్షణాలు ఇక్కడ కనిపించకపోవచ్చు, లేదంటే అత్తమామల్లా ఆరడ ఉండొచ్చు, లేదంటే హస్బెండ్ షార్ట్ టెంపర్ అయ్యి ఉండొచ్చు, వైఫ్ సెన్సిటివ్ అయ్యి ఉండొచ్చు, ఊరికే నీళ్ళ అంటే అనగానే కుళాయి వదిలేస్తూ ఉండొచ్చు. చాలా కారణాలు ఉంటాయి. ఇంకొకటి, కారణాలు యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉందా అంటే, ఇప్పుడు కొంతమంది లైట్గా తీసుకుంటారు, కొంతమంది ఇష్టం లేదు ఇక మాకు ఈ లక్షణం అనేదాకా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, ఇష్టం లేదు అని నీకు ఎందుకు అనిపిస్తుంది, అసలు నీ వైఖరి ఏంటి, నువ్వు ఏ కోణంతో చూస్తున్నావు, ఇది చూసి చూడనట్టు వదిలేస్తే నీకు మనశ్శాంతి ఉంటుందా? అంటే అంత కొంచెం తేలికైన ప్రాబ్లమా? లేదు నీకు చాలా ఇబ్బందిగా ఉందా? దాన్ని ఎట్లా కన్వే చేయాలి, ఎలా మాట్లాడి చెప్పించగలగాలి? అది తెలియకపోతే కౌన్సిలర్స్ హెల్ప్ ఎలా తీసుకోవాలి, ఈ విషయంలో నాకు ఇష్టం లేదు అనేది. అసలు పెళ్ళే ఇష్టం లేదు, లేకపోతే అసలు ఆ మనిషే ఇష్టం లేదంటే అది పెద్ద సమస్య కింద మనం చూడాలి. మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో మ్యారిటల్ లైఫ్లో కనుక చూసుకుంటే 1 year గడిచిన తర్వాత, 2 years గడిచిన తర్వాత
అయిష్టంగా కాపురం చేస్తూ ఉంటుంటారు. అది ఏ విధంగా మనం చూసుకున్నా కనిపిస్తూ ఉంటుంది. అవతల పార్ట్నర్కి కూడా తెలియకుండా అది ఒక రకమైన ఇబ్బందిగా ఉంటుంటుంది. ఇంకా జీవితం ఇంతే అని సర్దుకుపోతూ అలా జీవించడం ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది అంటారు? ఎస్పెషల్లీ పిల్లల్ని పక్కన పెట్టేసేయండి, హస్బెండ్ని పక్కన పెట్టి ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడితే తనకి సెల్ఫ్గా అయ్యే డ్యామేజ్ ఏంటి? ఇప్పటికైనా రియలైజ్ అయ్యి వాళ్ళు ఒకవేళ మన దగ్గరికి రావాలి అనుకున్నా, వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ రియలైజేషన్ అవ్వాలి అనుకున్నా ఫస్ట్ డ్యామేజ్ ఏ విధంగా ఉంటుంది అంటారు? అది చెప్పకపోవడం. ఇప్పుడు మేడం అన్నారు, కారణాలని కనుక మనం తెలుసుకొని ఇష్టంగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకోగలిగితే బాగుంటుందని. చాలామంది ఆ ప్రయత్నం చేయరు. సో అటువంటి ప్రయత్నం లేనప్పుడు జరిగే డ్యామేజ్ ఏంటి సార్? మీరు క్వశ్చన్ అడుగుతుంటే నాకు మా ఫ్రెండ్ సుబ్రావ్ గుర్తొచ్చాడు. సుబ్రావ్ వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. నన్ను పిలిచాడు, ఒకసారి మా వాడితో మాట్లాడవచ్చు కదా, 2 సార్లు ఫెయిల్ అయ్యాడు 10th అని. నేను వెళ్ళి అడిగాను, ఎందుకు ఫెయిల్ అయ్యావని. మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయలేదంట. అదేంటి 2 సార్లు రాయలేదంటే రాయలేదన్న. ఎందుకు రాయలేదు మ్యాథ్స్ అంటే నాకు ఇష్టం లేదన్న. అంటే ఇష్టం లేదంటే ఎగ్గొడతావు ఎగ్జామ్? మరి ఇష్టం లేని ఎందుకు రాస్తాం? మరి రాయకపోతే ఫలితం ఏంటి? ఫెయిల్ అయ్యావు. నేను మాట్లాడి అడిగాను, నువ్వేమవ్వాలనుకుంటున్నావు లైఫ్లో అని. ముందు 10th పాస్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. లైఫ్లో లక్ష్యం ఏమన్నా ఉందా అని. ఏం లేదు. సరే నా ఫ్రెండే కాబట్టి అతనితో ఒక 4-5 సిట్టింగ్స్ అంతా మాట్లాడి చివరికి ఏంటి లక్ష్యం ఉండాలి లైఫ్లో అని డిసైడ్ చేసిన తర్వాత ఏమవ్వాలని అనుకున్నావు అని అడిగితే నేను పైలట్ అవుతాను అని అన్నా. తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాశాడు. ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాడు. పాస్ అయితే నేను అన్నా, ఈసారి మ్యాథమెటిక్స్ రాసావని. రాశాను. ఎందుకు రాసావని. పాస్ అయ్యి పైలట్ అవ్వాలంటే ఇష్టం లేకపోయినా మ్యాథ్స్ రాయాల్సిందే ఎగ్జామ్. నీకు పైలట్ అవ్వాలన్న కోరిక బలంగా ఉంటే, నా అంతిమ లక్ష్యం మీద నాకు కమిట్మెంట్ ఉంటే, మధ్యలో వచ్చే ఇబ్బందుల్ని ఎలా దాటుకోవాలని ఆలోచించాలి కానీ ఎలా తప్పించుకోవాలని కాదు. నాకు ఈ సంఘటన గుర్తొచ్చి మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సంసారంలో ఎవరైనా సరే ప్రతి విషయం నాకు ఇష్టపడితేనే నేను ఆ పని చేయాలని అనుకుంటే, మనకు తెలియకుండానే మన కోసమే ఇష్టం లేని పనులు 100 చేస్తుంటాం. కానీ వాటిని గెలవడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అవి కష్టంగా కనిపించవు. ఇష్టం లేకపోయినా పర్వాలేదు, కష్టం మాత్రం లేదు. కానీ ఇది మ్యాండేటరీ. నేను ఎలా దాటాలి అనేది నేర్చుకుంటాం. మ్యాథమెటిక్స్ నేను రాస్తేనే నా ఇష్టంతో సంబంధం లేకుండా నాకు సర్టిఫికేట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ద సేమ్. చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ లైఫ్లో మీకంటూ ఒక లక్ష్యం ఉందా? పిల్లల్ని బాగా సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలాగా పిల్లల్ని పెంచాలని ఉంటే మీ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండాలంటే అనవసర విషయాల నుంచి మీరు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాగే మేమిద్దరం ఆదర్శ దంపతుల్లాగా అందరిలో ఉండాలి అని అనుకుంటే చిన్న చిన్న గొడవలు అయిష్టాలని పంచుకొని ఎలా దాని నుంచి బయటికి రావాలి అని నేను గెలవాల్సిన అవసరం ఉంది అనే కోరిక మనిషికి ఉంటే, ఈ ఇష్టం ఉంటే పరిగెత్తిపోయి నేను అమ్మగారింటికి వెళ్ళిపోవడం, లేకపోతే భార్యను వదిలేసి కోర్టులో కేసు వేసేయటం, ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నానని ఇష్టాన్ని ఒకదాన్ని పట్టుకొని లైఫ్ లక్ష్యాన్నే డ్యామేజ్ చేసుకోవడం కంటే, ఇందాక విజయ గారు చెప్పారు అసలు ఇష్టానికి లేకపోవడానికి గల కారణాలు, అది వాటిలో ఉన్న ఇంటెన్సిటీ ఎలా ఉంది అని ఒక్కొక్కటి మనం ఎప్పుడైతే పరిశీలిస్తామో అప్పుడు అనిపిస్తుంది కొన్ని, అరే సంసారం అన్నాక ఇవి చాలా మ్యాండేటరీ, ఇవి చాలా కామను, అదే కొత్తగా నా జీవితంలోకి వచ్చింది కాదు, దీన్ని తప్పించుకుంటే ఇంకెప్పుడు రాదని అనుకోవడానికి లేదు, అది ఇంకో రూపంలో ఇంకో చోట వస్తుంది. వాస్తవాలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం జీవితాన్ని ప్రేమిస్తాం. జీవితాన్ని ఓవరాల్గా హోలిస్టిక్గా ప్రేమించినప్పుడు సమస్యల్ని కూడా ప్రేమిస్తాం, ఎందుకంటే అవి అంతర్భాగం కాబట్టి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఇక మనం టిప్స్ ఏమి చెప్పక్కర్లేదు. మనం ఇష్టపడినట్టు మనం అనుకున్నట్టు అవతల వ్యక్తి లేరు అనుకుందాం. అసలు అవతల వ్యక్తి ఇష్టపడినట్టు అవతల వ్యక్తికి నచ్చేట్టు మనం ఉంటున్నామా అది కూడా చెక్ చేసుకున్నప్పుడు అవతల వ్యక్తి కూడా వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళ ఇష్ట ప్రకారం మన బిహేవియర్ లేకపోయినా కొన్ని సర్దుబాట్లు చేసుకుంటున్నప్పుడు, ఆ నేర్పు ఓర్పు చూపిస్తున్నప్పుడు అదేదో ఇద్దరూ కలిసి చక్కగా రామ్ గారు అన్నట్టు ఒక లక్ష్యం, అంటే జీవితాంతం కలిసి ఉండే లక్ష్యం, పిల్లల్ని బాగా పెంచే లక్ష్యం, గొడవలు లేని కాపురం, ఇట్లా ఒక లక్ష్యం, కలిసిమెలిసి ఉండాలనో లేకపోతే చక్కగా ఉండాలనో ఒక లక్ష్యం, ఏదన్నా ఒకటి గోల్ ఉన్నప్పుడు సార్ అన్నట్టు చిన్న చిన్నవి వచ్చినాయి ఏంటంటే అవి ఇష్టం లేకపోయినా పెద్ద గోల్ కనిపిస్తూ ఉంటుంది. సో నేర్పు ఓర్పు ఉంటే ఆ కూర్పు ఉంటుంది, జీవితంలో ఆ మార్పును తీసుకురావచ్చు. సో మీరు అన్నట్టుగానే జీవితంలో మార్పు రావాలి అనుకున్నా, ఫస్ట్ ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అనుకున్నా, మాకు కొన్ని సిచ్యుయేషన్స్ని మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాం, మేము ఎంత ప్రయత్నించినప్పటికీ కూడాను
ఇష్టం లేకుండానే ముందుకెళ్లాల్సి వస్తుంది జీవితంలో, లేదంటే సర్దుకుపోయే తత్వం కనిపించట్లేదని చాలామంది అంటూ ఉంటారు. మన అన్టోల్డ్ సీక్రెట్స్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు? క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇలా ఎవరైతే ఇష్టం లేకుండా కాపురాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. నీ జీవితంలో ఒక్కోసారి చిన్న చిన్న పెయిన్స్ ఎట్లా అంటే చెప్పులో రాయి లాంటివి. ఆ రాయి ఇంతదే ఉంటుంది, కానీ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. మీరు పరిగెత్తలేరు, నడవలేరు, అసలు మీరు అనుకున్నట్టుగా మీరు ముందుకు పోలేరు. ఎస్, అట్లాంటి రాళ్ళు తీయటానికి 1 నిమిషం టైం పడుతుంది. కానీ రాయి ఉందని తెలుసుకొని దాన్ని తీసేయడం ఉంది ఇంపార్టెంట్. సంసారంలో కూడా ముందుకు వెళ్ళాలంటే రిలేషన్షిప్లో కానీ పేరెంటింగ్లో కానీ చిన్న చిన్న రాళ్ళు మనకు తెలియకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అని మీరు అనుకున్నట్టుగా మీరు ఆ వేగంతో పోలేకుండా ఉంటారు. అట్లాంటివి మీరు అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతే చెప్పు మార్చక్కర్ లేకుండా రాయి ఎలా తీయొచ్చు. బాగుంది. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ రామ్ సార్, థ్యాంక్ యూ విజయ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.